శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పొలాల్లో పనిచేసే ఒక మహిళ గర్భవతి అయిన తన కుమార్తెను వెంటబెట్టుకొని పరమాచార్యస్వామి వారి దర్శనానికి వచ్చింది. కడుపుతో ఉన్న తన కుమార్తెకు మంచి పౌష్టిక ఆహారం పెట్టలేకపోతున్నామని స్వామివారికి చెప్పుకుంది. అప్పుడే ఒక భక్తుడు పెద్ద పాత్ర నిండా గట్టి పెరుగుతో మహాస్వామి వారి వద్దకు వచ్చాడు. వెంటనే స్వామివారు అది ఆమెకు ఇవ్వు అని ఆజ్ఞాపించారు. అది చేతులు మారింది. మరొక భక్తుడు కూడా 2 పెద్ద పాత్రల నిండా మధురమైనటువంటి పదార్థాలు తినుబండారాలతో వచ్చాడు. అతన్ని కూడా మహాస్వామివారు ఆమెకి ఇవ్వమని ఆజ్ఞాపించారు. అది కూడా చేతులు మారింది. ఇంకొక భక్తుడు రాగానే మహాస్వామివారు ఆమెకు కొంత ధనం ఇవ్వు అని చెప్పారు. ఆ భక్తుడు ఆమెకు డబ్బు ఇచ్చాడు. ఎంత డబ్బు ఇచ్చావు అని పరమాచార్య స్వామివారు అడిగారు. ఆ భక్తుడు చెప్పడానికి ఇష్టపడలేదు. కేవలం స్వామివారి కనుసైగ ద్వారా ఆజ్ఞాపిస్తే లక్షలు కోట్లు ఇచ్చే భక్తులు ఉన్నారని అతనికి తెలుసు కాబట్టే అతను ఇచ్చిన ధనాన్ని ఎంతో మహాస్వామివారికి చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ స్వామివారు సమాధానం చెప్పాల్సిందే అన్నట్టుగా అతని వైపు చూస్తున్నారు. స్వరం తగ్గించి మెల్లిగా, నా వద్ద 4,000 రూపాయల చిల్లర మాత్రమే ఉంది పెరియవా, దాన్ని మొత్తం ఆమెకి ఇచ్చేశాను అని బదులిచ్చాడు. వెంటనే స్వామివారు, నేను అంత ధనం ఇవ్వమని అడగలేదే అని అన్నారు. అప్పుడు ఆ భక్తుడు స్వామివారితో, ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రసవానికి 4,000 అవుతుంది పెరియవా అని అన్నాడు. స్వామివారు కొద్దిసేపు అతని వంక చూసి, నువ్వు సాధారణ రాముడివి కాదు, దయారాముడివి అని ప్రశంసించారు. అది విన్న తర్వాత ఆ భక్తుడు కళ్ళనీరు పెట్టుకొని అత్యంత ఆనందంతో, చాలు, ఈ దీవెన చాలు నా తరతరాలకు అని మహాస్వామి వారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.